పాలన గురించి మాట్లాడితే ఏం చెప్తావు? 1 ఇయర్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటుంది, అభివృద్ధి పనులు చేస్తున్నామంటుంది. సో ఏం చెప్తారు? ఒక ఉదాహరణ చెప్తారు దీంట్లో. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మేము దళిత బంధు పెడతాం, కొనసాగిస్తాం అన్నాడు. దళిత బంధు వచ్చిందో నాకు తెలియదు. ఎవరైతే ఉంటారో మరి మీకు మీడియాగా మీరు చెప్పాలి. రైతు బంధు అన్నారు. రైతు బంధు కొంతమందికి ఇస్తున్నారు. ఎంతమందికి వస్తుందో కూడా తెలియదు ఇంతవరకు. చాలామంది తిడుతూ ఉన్నారు బయట మీడియాలలో. నేను కోరుకుంటున్నానంటే, మీకు సాధ్యం కానప్పుడు అంత హామీలు ఎందుకు ఇచ్చారు మీరు? మహిళలకు 2500 ఇస్తున్నారు, ఓకేనా? తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పారు. తర్వాత ఇంకా చాలా అంశాలు అని చెప్పారు మీరు. మరి ఇంతవరకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఫ్రీ బస్సు అని చెప్తున్నారు. ఫ్రీ బస్సు వల్ల నేను అనుకుంటున్నాను, అంటే నేను ఐఎమ్ నాట్ ఏ ఎకనామిక్ అనలిస్టు. నాకు ఎకనామిక్ నాకు పెద్ద అవగాహన లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు బహుశా, నాకు తెలియదు. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఈ ఫ్రీ బస్సు వల్ల కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు చాలా బాగా జరుగుతుందని. నేను అనుకుంటున్నాను అంటే, దీన్ని దివాలా తీసేసి, దీన్ని నష్టాల్లో ముంచేసి, దీన్ని అమ్మే ప్రయత్నం గతంలో జరిగింది. గతంలో కేసీఆర్ అదే చేసిండు. ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాయి ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకంగా చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, మేము కూడా ఉన్నాం. ఇప్పుడు సజ్జనారును ఎందుకు మార్చలేం? మరి నువ్వు అందరిని చాలామంది మార్చలేం. మీరు వినండి, చూడండి. పైన ఉన్నటువంటి అధికారులను ఎవరిని మార్చలేదు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఆయన సేమ్ కాబట్టి నేను అనుకుంటున్నాను మీరు మార్చాలి కదా. ఇప్పుడు అవతల పక్క మీ గురువు గారు ఏవన్ ఉన్నాడు కదా, నోటు ఓటర్ కేసులు ఏవన్ ఉన్నాడు కదా అక్కడ, బాబు గారు ఏటు ఈయన కదా, ఇప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి గారు కదా. కాబట్టి మేము అనుకుంటున్నాం అంటే, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, బీజేపీ ముఖ్యమంత్రి. దానికి ప్రూఫ్ నిన్నగా మొన్న మాట్లాడుతారు ఆయన ఏం పేరు గుండు అరవింద్ కుమార్. అలా అయ్యానో మొత్తం కాంగ్రెస్ మొత్తం జీవితాంతం ఎంజాయ్ చేసిండు. గతంలో ఆయన కూడా ఈ పనికిరాని పథకాలు ఎందుకన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు రేవంత్ రెడ్డి మా దగ్గర కోసం మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. అంటే అంటారు కదా తెలంగాణలో నిప్పులు ఎంత పొగరాదు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు కదా. ఆయన చెప్తున్నాడు, మాకు సంబంధం లేదు కదా. కాబట్టి మేమంటున్నాం అంటే, ఎందుకు ఈ మాట ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాం అంటే, దేశంలో ఎవరు చేయకముందే నేను చేస్తానని చెప్పి సంకల్పుకోవడం, ఓకేనా? మాట్లాడినప్పుడల్లా హైదరాబాద్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ కలవడం, అటు పోయి మళ్ళీ మోడీని కలవడం. కలవాలి, అప్పుడు చెప్పాలి కదా నువ్వు. మా నిధులు మాకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవండి. ఎన్ఎస్ఎఫ్డిసి ఉంటాయి సెంట్రల్లో, వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఏం చేయాల్సింది, జస్ట్ సంతకం చేయాలంతే. అంటే ఇప్పుడు మనం సూట్ అంటారు కదా, సూట్ సంతకం చేయాలి. ఆ సూట్ సంతకం కూడా చేయలేకపోతారు మీరు. మా డబ్బులు ఎక్కడ పోయినాయి? సప్లై నిధులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, బీజేపీ ముఖ్యమంత్రి అంటున్నారు. మేము అట్లా భావిస్తున్నాం అండి. మీ మాట విధానము, మీ తరీకా, మీరు చేసే విధానాలు బట్టి మాకు అట్లా అనిపిస్తున్నాయి. 100% దీంట్లో ఏం లేదు. ఆయన అన్నాడు కట్టర్ హిందూని అన్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్ పనిచేసిన ఆయన, గతంలో ఏబీపీలో పనిచేసిన ఆయన. ఇవన్నీ ఆయన లైఫ్ హిస్టరీ ఉంది ఆయన దగ్గర. ఏమంటున్నాం మేము? అభివృద్ధి కోరుకునే వాళ్ళలో మేము మొట్టమొదటిగా మాలలు ఉంటారండి. కానీ ఆయన మమ్మల్ని మాల అనే పదం లేకుండా చేసిండు ఆయన. ఇవాళ నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి, ఆయన మా అమ్మాయి నీటి అప్లై చేస్తుంది, దాంట్లో ఏదో ఒక్క కులం అడగాలి కదా, మాలనా మాదిగనా అట్లా అడగాలి కదా. అట్లా అడుగుతున్నారంట. 5 అడుగుతున్నాడు పేర్లు. అంటే 5 కులాలు ఒక మంచుకుంటాయా? ఇది 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 శాస్త్రీయ దృక్పథమా ఇది? చెప్పండి. ఇప్పుడు గౌడే ఉండాలి, బొయ్య అంటే బొయ్యనే ఉండాలి. కానీ మాల అనేది ఒకటి తీసుకుంటుంది. అది ఆ నెట్టు అట్లా వేసి నీ మొత్తవారి ఈ మా పెద్ద ఎవరు ఆయన చెప్పాలి, నేను చెప్పాలి. నన్ను అడిగితే నాకే సంబంధం? ఆయన అన్నాడు కదా, చెప్పాలి, నాకే సంబంధం. ఆయన చెప్పి ఆయన చేసే పనులు బట్టి నేను చెప్తున్నా. గతంలో ఉన్నాడు కాదు, మత సంస్థ కాబట్టి ఆయన ఆరాధన చేస్తున్నాడు. మాల అనే పదము లేకుండా చేస్తున్నాడు ఆయన. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మేము అల్పం చెప్పాల్సి ఏంటంటే, ప్రజలారా, మీరు వరీకరణకు అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, అధికార పక్షం వాళ్ళు కావచ్చు, మాల ప్రతినిధులు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళకు ఓట్లు వేయకండి. ప్రధానంగా కాంగ్రెస్కు బీజేపీకి అసలు ఓట్లు లేదని చెప్తాను. మీ ఇష్టం, బీఎస్పీకి వేసుకోండి. బహుజన మనకు ఎందుకంటే ఆ జాతీయ పార్టీ, అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసే పార్టీ, ఆర్పీఐ ఉంది, దాన్ని బతికించుకుందాం మనం. ఇన్నేళ్ళు పనిచేసినాం, మనకి మన జీవితంలో మార్పులు వచ్చినాయా? ఇప్పుడు రేషన్ బియ్యం మేము మనమే తింటున్నాం. ఎస్సీలు తింటున్నారు, రెడ్లు తింటున్నారు. రెడ్లు కనుక రెడ్లు తింటున్నారా రేషన్ బియ్యం? రెడ్లు ఇంతమందిలోకి అప్లై చేసుకుంటున్నారా?
రెడ్లు మనలాగా రిజర్వేషన్ కొట్టకూడదు. వాళ్ళు అధికారం కోసం కొట్టి మనం ఆడుకుంటున్నాం వస్తాను వాళ్ళం. కాబట్టి మేమే అంటున్నాము, నువ్వు చెప్పిన మాటనే నీకు చెప్తున్నాం. ప్రతి వ్యక్తికి బీసీలో కానీ సీలో కానీ 10 ఎకరాల భూమి అప్పుడు మేము నమ్ముతాం. నువ్వు మంత్రివాణి, ముఖ్యమంత్రి వాణి, మా మంత్రి వాణి, అంతవరకు మేము నమ్మం. ఇదండి మాది క్లియర్ కట్గా. రైట్. తర్వాత గురుకులాల్లో ఆయన ఉన్నాడు, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అన్నాడు. ఆయన జిల్లాలు ఓపెన్ చేసుకున్నాడు. మేమేమో చేస్తున్నాం, చెడుకో మంచికో ఎస్సీలకు ఒకటి బీసీలకు ఒకటి అట్లా చేసిండు ఆయన గతంలో ముఖ్యమంత్రి. దాన్ని మీరు మంచి పొడిగిస్తామని చెప్పారు, సొంత భవనాలను చెప్పారు. ఇంతవరకు సంవత్సరాలు అవుతుంది మరి ఒక భవనం కట్టలేగా. ఆయన నియోజకవర్గం కట్టుకుంటే అయిపోతుందా? ఇప్పుడు నా ఇంటి సున్నా వేసుకుని నీ సున్నా వేసుకుని అవుతుందా? కాదు కదా. మేము ఆడుతున్నాం, మాకు విద్య కావాలి, ఉద్యోగాలు కావాలి. ప్రైవేట్ మొత్తం ప్రైవేట్ పరమైంది కాబట్టి ప్రైవేట్ రిజర్వేషన్ కావాలనుకున్నాం. అన్ని ప్రైవేట్ రంగ సంస్థలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ కావాలి. కంక్లూజన్ మీరు వైఖరి మార్చుకోండి. వైఖరి మార్చుకొని ఏ ప్రజలైతే మిమ్మల్ని ఓటేస్తారు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీసీలు మాలలు ప్రధానంగా. ఇప్పుడు మళ్ళీ సస్పెండ్ చేసినావు, అంతకంటే ముందు చాలామంది మీ పార్టీ నుంచి తిట్టడం లేరా? అగ్రకులాలు లేరా? ఉన్నారా లేరా? ఎట్లా తిట్టిండ్రు కదా మీ పార్టీని? గతంలో ఇందిరమ్మ గాంధీకి వ్యతిరేకంగా పనిచేసారు కదా, రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నారు కదా గతంలో నేను చెప్పేది. గతంలో రెడ్లే తిట్టిరు కదా పార్టీని, చీల్చారు కదా. మరి మళ్ళీ అట్లా చీల్చిండు ఏమన్నా? తప్పని చెప్పిండు ఆయన. నేను తప్పని చెప్తున్నా. తప్పంటే నా మీద నువ్వు సోకాలు చేస్తే సస్పెండ్ చేస్తావా? చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఏమవుతుంది? నాకేమవుతుంది? పెడితే ఇంకో కేసులు పెట్టుకో. నీ కేసు భయంతో నువ్వు ఆయన మాట్లాడినావు. నేను చెప్పడానికి కారణం ఏంటంటే నోటుకు ఓటు కేసు ఉంది, ఇప్పటికి ఉంది ఆయన దగ్గర. ఆ భయంతోనే ఆయన లొంగిపోయింది నేను అనుకుంటున్నా. అట్లా లేకపోతే లొంగిపోతే నువ్వు తీసుకో, వెంటనే మళ్ళీ తీసుకో అప్పుడు తెలుస్తుంది నీ కథ. 2 సార్లు ఓడిపోవడానికి ఇట్లా కారణం కూడా ఆయన గొప్ప వచ్చాడు. ఆయన 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు మీ పార్టీ ఇచ్చింది, కాకా ఇప్పించిండు బీఫామ్ ఫస్ట్లో 14లో. ఆ తర్వాత ఆయన సొంతంగా నిలబడ్డాడు, అప్పుడు ఓడిపోయాడు. ఓడించింది ఎవరు? రెడ్లు. మళ్ళీ ఇప్పుడు జనాభాలకు తప్పు చేసింది ఎవరు? రెడ్లు. ఇప్పుడు కూల కనుక ఎవరు ఉండాలి? బీసీ నాయకుడు ఉండాలి. పొన్నప్రభు ఉండొచ్చు కదా, మాది వేసుకున్నట్టు కదా, ఆయన ఉండొచ్చు కదా. ఇంకా చాలామంది ఉన్నారు కదా బీసీలలో. మరి వాళ్ళకి ఎందుకు ఎక్కువ మొత్తం పెట్టినాను? నల్గొండ రెడ్లు మొత్తం నడిపిస్తారు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు నల్గొండ రెడ్ల పాత్ర తగ్గితే కాంగ్రెస్ పార్టీ కొంతకాలం బతకాలనుకుంటున్నాం. మేము ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా మాలలకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఓటు ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇది మాలలకు కావచ్చు, ఇటు బీసీలకు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి కులగణన కరెక్ట్గా లేదు. సో అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మాలలకి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడట్లేదు, మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ పబ్బతి శ్రీకృష్ణ గారు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా న్యాయం చేయాలి. మేము ఏరికోరి తెచ్చుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు అన్యాయం చేస్తూ ఉంది, మమ్మల్ని తొక్కేస్తూ ఉంది. మాకు కనుక అన్యాయం చేస్తే వచ్చే ఓట్ల ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, లేకపోతే రానున్న ఏ ఎన్నికలకైనా మాలాలను ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందంటూ కూడా చెప్తున్నటువంటి అంశం చూస్తాను. కెమెరామెన్ శివతో ప్రభాకర్ మిర్రర్ టీవీ, హైదరాబాద్.